రోజూ మార్నింగ్ లేచి వర్క్కి వెళ్తాం. 8 to 10 అవర్స్ కష్టపడి పనిచేస్తాం. మంత్ ఎండ్లో శాలరీ వస్తుంది. కానీ ఒక క్వెశ్చన్, ఎందుకు చాలామంది ఇయర్స్గా వర్క్ చేస్తున్నా రిచ్ అవ్వరు? ఈ వీడియోలో నేను చెప్తా ఎందుకు మనం రిచ్ అవ్వడం లేదో, ఇంకా డబ్బు మనకోసం పనిచేసేలా ఎలా క్రియేట్ చేయాలో. చాలామంది లైఫ్లో ఒక సైకిల్ ఉంటుంది. మార్నింగ్ వర్క్, శాలరీ వస్తుంది, బిల్స్ పే చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ మంత్ వెయిట్ చేస్తాం. ఈ సైకిల్ని శాలరీ ట్రాప్ అంటారు. శాలరీ ఇంపార్టెంట్, కానీ శాలరీతో మాత్రమే రిచ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే శాలరీకి లిమిట్ ఉంటుంది. మీరు వర్క్ చేస్తే మాత్రమే మనీ వస్తుంది. రిచ్ పీపుల్ డిఫరెంట్గా ఆలోచిస్తారు. వాళ్ళు ఒక్కటే క్వెశ్చన్ అడుగుతారు, నేను వర్క్ చేయకపోయినా మనీ ఎలా వస్తుంది? దానికి ఆన్సర్ ఎసెట్స్. ఎసెట్స్ అంటే ఫ్యూచర్లో మనీ జనరేట్ చేసే థింగ్స్. ఎగ్జాంపుల్, బిజినెస్, యూట్యూబ్ ఛానల్, డిజిటల్ ప్రోడక్ట్స్, ఇన్వెస్ట్మెంట్స్. ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీరొక యూట్యూబ్ వీడియో క్రియేట్ చేశారు. అది ఒక్కసారి క్రియేట్ చేస్తారు, కానీ మంత్స్ వరకు వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తుంటే యాడ్స్ వల్ల మనీ వస్తుంది. అంటే మీరు వర్క్ చేయకపోయినా మనీ జనరేట్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్, డబ్బు మనకోసం పనిచేయడం. డబ్బు మనకోసం పనిచేయాలి అంటే 3 వేస్ ట్రై చేయొచ్చు. 1. స్కిల్స్ డెవలప్ చేయండి. డిజైన్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లాంటివి నేర్చుకోండి. 2. ఆన్లైన్ అసెట్స్ క్రియేట్ చేయండి. యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్, బ్లాగ్ స్టార్ట్ చేయండి. 3. మనీ ఇన్వెస్ట్ చేయండి. చిన్న అమౌంట్ అయినా సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, క్విక్ మనీ అనేది ఆల్మోస్ట్ ఉండదు. టైం పడుతుంది, ఎఫర్ట్ పడుతుంది, కానీ పేషెన్స్ ఉంటే రిజల్ట్స్ వస్తాయి. రోజూ కొంచెం ప్రోగ్రెస్ చేస్తే ఫ్యూచర్లో బిగ్ చేంజ్ కనిపిస్తుంది. సో రిమెంబర్, ఓన్లీ హార్డ్ వర్క్ సరిపోదు, స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. రోజూ డబ్బు కోసం పనిచేయడం కంటే డబ్బు మన కోసం పనిచేసేలా సిస్టమ్ క్రియేట్ చేయండి. ఇలాంటి మనీ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.